6 ఇయర్స్ తర్వాత రిలీజ్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ సోలో మూవీ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమో అవ్వలేదు. మూవీ మీద అండ్ ట్రైలర్ విఎఫ్ఎక్స్ మీద నెగిటివిటీ ఎన్ని దారుణాలు సార్. డైరెక్టర్ కొరటాల శివ లాస్ట్ మూవీ అయితే ఫ్లాప్ అండ్ రాజమౌళి ఫ్లాప్ స్ట్రీక్. రాజమౌళితో మూవీ తీసిన హీరో నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుద్దన్న మిత్ అయితే ఉంది కదా. ఇవన్నీ చూసుకుంటే మూవీ హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అన్న డౌట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది. ఫైనల్లీ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ అండ్ నాన్ స్పాయిలర్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటా. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఈ వీకెండ్ ఈ మూవీ చూద్దామని ఫిక్స్ అయి ఉంటే ఈ మూవీ అయితే చూడండి. మూవీ అయితే పర్లేదు, బాగుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే ఈ మూవీ పక్కా మీకు నచ్చుతుంది. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, మూవీ స్టార్టింగ్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక క్రిమినల్ పట్టుకుందామని చెప్పి దేవర విలేజ్ కి అయితే వస్తాడు. అక్కడ ప్రకాష్ రాజు అయితే దేవర గురించి అయితే చెప్తాడు. వాళ్ళు సీలో ఏం చేస్తారు ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మీరు పక్క మూవీ చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ మొత్తం దేవర స్టోరీ అయితే ఉంటది అండ్ సెకండ్ హాఫ్ మొత్తం వరా స్టోరీ అయితే ఉంటది. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో యాక్షన్ తో చాలా బాగుంటది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం లాగ్ అయితే ఉంటది. ఇంకా మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంటది. సేమ్ జైల్లో లో ఉన్నట్టుగా సూపర్ ఉంటది ఎన్టీఆర్ యాక్టింగ్. అండ్ ఎలివేషన్ సీన్స్ కి ఇచ్చిన అనిరుద్ బీజియం అయితే తోపు ఉంది. ఇంకా మూవీలో విఎఫ్ఎక్స్ అయితే సూపర్ ఉంది. క్లైమాక్స్ సీన్ విఎఫ్ఎక్స్ అయినా, ఇంటర్వెల్ సీన్ విఎఫ్ఎక్స్ అయినా, యాక్షన్, అండర్ వాటర్ లో యాక్షన్ సూపర్ ఉన్నాయి అసలు. వైడ్ యాంగిల్ షాట్స్, ఇంకా నైట్ టైమ్ లో ఉండే సీన్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. లైటింగ్ ని చాలా బాగా యూస్ చేసుకున్నారు. నైట్ టైం అయినా కానీ లైటింగ్ ని మంచిగా యూస్ చేయడం వల్ల క్యారెక్టర్స్ అందరూ మనకి కరెక్ట్ గా కనిపిస్తుంటారు. ఇంకా మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీలో అంత ఎమోషన్ అయితే ఉండదు. మంచి సీన్స్ ఉన్నాయి కానీ ఎమోషనల్ గా మనం క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయితే అవ్వము. ఇంకా దేవరా అండ్ వరా మధ్యలో ఉండే ఎమోషనల్ గా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అనేది ఏమంత ఉండదు. జస్ట్ ఫస్ట్ హాఫ్ లో ఒక 2-3 సీన్స్ ఉంటాయి అంతే, ఇంకా అంతకు మించి ఏముండదు. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం వరా గురించే ఉంటది. ఇంకా జాన్వీ కపూర్ ఉందంటే ఉంది అంతే. ఒక సాంగ్ ఇంకా ఒక 10 minutes సీన్ లో ఉంటది అంతే. సేమ్ మన కల్కి మూవీలో దిశ పటాని ఉన్నట్టు. ఇంకా సాయి అలీ ఖాన్ క్యారెక్టర్ డబ్బింగ్ కూడా అంత బాగాలేదు. చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు కానీ అంత మంచిగా యూజ్ అయితే చేసుకోలేదు. ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి అంతే. మెయిన్ గా మూవీలో ఎమోషన్ అయితే లేదు గైస్. దాని వల్ల నార్మల్ గా పార్ట్ 2 కి ఒక ట్విస్ట్ అయితే ఉంటది కదా, దానికోసం క్లైమాక్స్ లో ఒక హై క్రియేట్ చేద్దాం అనుకున్నారు కానీ అంత ఎమోషనల్ గా క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవ్వకపోవడం వల్ల లాస్ట్ లో అదంతా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఆ ట్విస్ట్ అనేది బాగుంది కానీ అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇంకా మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, నాకు మూవీ జస్ట్ యావరేజ్ అని అయితే అనిపించింది. మీరు మూవీ చూడొచ్చు, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మూవీ చూడొచ్చు. ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుద్ బీజిఎం, ఇంకా విఎఫ్ఎక్స్ అవన్నీ మీరు బిగ్ స్క్రీన్ లో మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు మూవీ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మూవీ చూస్తే పక్క మీకు నచ్చుతుంది. మీరు ఈ మూవీ చూసారా లేదా? చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మూవీ రివ్యూలో. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.